మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే, లలితా సహస్రనామాలలో ఏ నామాన్ని స్మరించడం ద్వారా మనం పడుతున్నటువంటి ఇబ్బంది, మనకి చూడండి వివాహం అవ్వటం లేదు, లేకపోతే ఏదో దారిద్ర్యం అనుభవిస్తున్నాము, ఆ ఇబ్బందికి జాతచక్రంలో ఏ గ్రహం కారణము, ఆ గ్రహ సంబంధం ఎందుకు వచ్చింది అంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మ. అంతేగాని గ్రహాలకి ఏమి మనవి ద్వేషాలు, కోపాలు, ప్రేమలు ఏమి ఉండవు, అది కర్మను అందిస్తాయి అంతే. అలాగే దాన్ని లలితా సహస్రనామాల్లో ఏ నామస్మరణ చేయడం ద్వారా మనకి ఆ యొక్క కర్మ తొలగిపోయి మనం కర్మ విముక్తి పొందుతాము. అదేవిధంగా వాస్తుపరంగా చేసుకునే నామం ద్వారా ఏ దోషం పోతుంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈరోజు మనం చూడాల్సింది కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరాయై నమః. లాస్ట్లో నమః పెట్టుకొని ముందు ఓం పెట్టుకోండి, లేదా కర్ణపూర మనోహర అనేటువంటిది చేసుకోవచ్చు. ఏమిటి దీని యొక్క అర్థం ఏమిటి? కదంబ మంజరీ క్లుప్త, కదంబ మంజరి, కదంబ అంటే కడిమి పువ్వుల గుప్తి, కడిమ పూల గుప్తి ఉన్నటువంటి ఆ పుష్పాలు కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. కర్ణములు అంటే చెవులు, ఆ పుష్పములతో చెవులకు అలంకరించుకొని ఉందట అమ్మవారు, ఇలా ఒక ఆభరణాల్లాగా కదా. ఓకే, అయితే ఈ అమ్మవారు ఇది అలంకరించుకుంది అని చెప్పి మనం ఆ స్మరణ చేసుకుంటూ ఆ అమ్మవారి యొక్క తాటంకములు అంటే కర్ణములు, కర్ణాభరణములు, కర్ణములు ఉంటాయి కదా, చెవుల్ని వాటిని తలుచుకుంటే ఏమొస్తుంది? ఎప్పుడైనా సరే చూడండి, దారిద్రము అంటారు. దారిద్రానికి జ్యోతిష్ శాస్త్రంలో మనకి రకరకాల గ్రహాలు చెప్తుంటారు, కానీ ఇంకా అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ గ్రహం బుధుడే దారిద్రానికి. ఎందుకు అంటే చూడండి, చెప్తాను మీకు ఎలాగా అనేది. మనకి దారిద్రం అంటే ఏమిటి అంటే, మనము ఏమి మాట్లాడినా అవతలవాడు తప్పుదేస్తాడు, మనం ఏ పని చేసినా కలిసి రాదు, మనము ఆలోచించకుండా చేసేటువంటి పనుల ద్వారా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, కమ్యూనికేషన్స్ కారకుడు వారు బుధుడు, 3వ అధిపతి. కమ్యూనికేషన్ బుధుడే కదా. అప్పు చేస్తాం, అప్పు చేస్తే దారిద్రం, 6వ అధిపతి బుధుడు, అప్పు. అదేవిధంగా బంధువర్గం బుధుడు, ఆలోచన బుధుడు, తెలివితేటలు బుధుడు. ఇవన్నీ మైనస్ అయిపోతే అదే దారిద్రం. ఆలోచన, బంధువర్గము, అప్పులు, అదేవిధంగా కమ్యూనికేషన్స్, ఇవన్నీ మనకి రివర్స్లో అవుతున్నాయి అనుకోండి, సపోర్ట్ చేయకుండా, అదే దారిద్రం. ఇప్పుడు ఈ బుధుడికి చెవులకి సంబంధం ఉంటుంది, అందుకే చెవులు బుధుడుగా చెప్తారు శాస్త్రంలో. అందుకే చూడండి, బుధుడు ఎవరికైనా డిఫరెంట్గా ఎగ్జాల్టెడ్గా ఉంటే వాళ్ళకి ఇంకొంచెం ఇట్లా ఉంటాయి చెవులు. బుధుడిని బట్టి చెవులు ఇలా ఉన్నాయనుకోండి, ఎవరికైనా చూసేమంటాం వీడు బాగా తెలివైన వాళ్ళ అంటాం. ఎందుకు? చెవులు తెలివితేటలని సూచిస్తాయి, ఎంత తెలివైన వ్యక్తి అని చెప్పి సూచిస్తాయి. అలా ఈ బుధగ్రహ సంబంధించిన దోషం పోవాలి అంటే అమ్మవారి యొక్క తాటంకములకు సంబంధించిన అంటే కర్ణములకు సంబంధించినటువంటి శ్లోకాన్ని మనం చేసుకోవాలంటే ఈ నామం చేయడం ద్వారా దారిద్ర్యం తొలగుతుంది. మొట్టమొదటిగా అప్పులు పోతాయి, దారిద్ర్యం తొలగుతుంది, కమ్యూనికేషన్స్ పెరుగుతాయి. చాలామంది అంటుంటారు, ఏమండి మా చుట్టూ మా బంధువర్గంలోనే నాకు సరైనటువంటి ఇది లేదండి. ఇక్కడ ఏముంది? అమ్మవారి నామంలో చెవుల మీద పుష్పములు ఉన్నాయని ఉంది. కదంబ మంజరి, కదంబ పుష్పములతో అలంకరించుకుంది అని ఉంది. పుష్పములు అంటే దేనికి సంకేతం? ప్రేమకి, ఒక స్వచ్ఛతకి, హాయిగా ఉండడానికి, వీటన్నికి సంకేతాలు. ఈ హాయిగా ఉండే సంకేతాలు ఉండేటువంటి పుష్పాలు చెవుల దగ్గర చేరున్నాయని మనం తలుచుకుంటున్నాం. అంటే ఏమిటి? ఆ దారిద్ర్యం తొలగిపోవడమే కదా. అందుకే స్త్రీకి కూడా ఎప్పుడు కూడా చెవులకి ఆభరణాలు ఖచ్చితంగా ఉండాలని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే భర్తకి భాగ్యస్థానం అది, థర్డ్ హౌస్ అనేటువంటిది. కాబట్టి భర్త పొరపాటును కూడా చెవులు లేకుండా చూడకూడదట, అంటే చెవులకు ఆభరణాలు లేకుండా చూడకూడదట. కనీసం తాటాకు పుల్లైనా పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు. ఆ రకంగా చేసుకోవాలి. అదేవిధంగా మరి ఈ నామం దేనికి పనికి వస్తుందండి? ఇది ఎవరికైనా దారిద్ర్యం తొలగడానికి జ్యోతిష్ శాస్త్రం ఇచ్చారు కూడా. వాస్తుపరంగా చూసుకుంటే ఉత్తరం కనుక పాడైంది అనుకోండి, ఉత్తర దిశ పాడైపోతుంది. పాడవడం అంటే ఎలాగా? చాలామంది తెలియక ఏం చేస్తారంటే అక్కడ బాత్రూములు కట్టుకుంటారు. ఇవాళ రేపు మనం అపార్ట్మెంట్ కల్చర్ కనుక చూసుకుంటే 4 బెడ్రూమ్ కల్చర్ అంతా కూడా 3 బెడ్రూమ్ అయినా కూడా ఉత్తరంలో బాత్రూములు ఇస్తున్నారు. అసలు ఉత్తరంలో బాత్రూమ్ ఇవ్వద్దు, శాస్త్రంలో లేదు ఎక్కడా కూడా. ఉత్తరే నిధి సంస్థితం శ్లోకం అంటే ఏంటి? నిధులు పెట్టుకోవాలి అక్కడ, చక్కగా లాకర్ పెట్టుకొని డబ్బులు పెట్టుకోవడం లాంటివి చేయాలి. డబ్బులో, నగలో, విలువైన వస్తువులో
బాండ్ పేపర్స్ ఇవి పెట్టుకోవాలి. ఏం చేస్తున్నారు, కుబేర స్థానం అది, అక్కడ తీసుకెళ్ళి మలమూత్ర విసర్జనలు చేస్తున్నారు. కుబేరుడి దగ్గర ఎవరైనా మలమూత్ర విసర్జనలు చేస్తారా? బుధగ్రహం ఉండే ప్రదేశం ఉత్తరం అంటే అక్కడ ఎవరైనా మలమూత్ర విసర్జనలు చేస్తారు. ఇంకేముంది, మలమూత్ర విసర్జనలు చేస్తే అప్పులు పెరుగుతాయి, ధనం నశిస్తుంది, బంధువర్గాల్లో దోషము, నరాలు వీక్నెస్ ఇవన్నీ ఏర్పడతాయి. కాబట్టి ఈ పొరపాటు చేయకండి, ఉంటే కనుక తీసేసేయండి దయచేసి. అయితే ఈ మంత్రం చదువుకుంటే ఉన్నంతకాలం అక్కడ కొంతమందికి ఎలా ఉంటుందంటే అక్కడే ఉండాల్సి వస్తుంది పరిస్థితి, ఖాళీ చేయలేరు ఇప్పట్లో. అప్పుడు కనీసం ఈ కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహరాయై నమః గనక చేసుకుంటే ఆ దోషం అమ్మవారు తగ్గిస్తుంది. శ్రీమాత్రే నమః.